అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. అవినీతి చేస్తూ దొరికిపోయిన సిఐడి, తీవ్ర కోపంలో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మాజీ సిఐడి చీఫ్ ఎన్ సంజయ్పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసింది. ఆయన అవినీతికి పాల్పడ్డారని, పలు అక్రమాలకు కార్యకలాపాలకు విజిలెన్స్ వేదికగా ఇవ్వడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంజయ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జగన్ వ్యతిరేకులపై కేసులు పెట్టడంలోనూ, వారిని ఆగమేఘాలపై అరెస్టు చేయడంలోనూ సంజయ్ ముఖ్య పాత్ర పోషించారు. ముఖ్యంగా స్వర్గీయ రామోజీరావు సంస్థ అయిన మార్గదర్శిపై పలు కేసులు నమోదు చేయడంలో ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతేకాదు, మార్గదర్శి కేసుకు సంబంధించి మీడియాకు సమావేశాలు నిర్వహించారు. ఒక కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే దాని గురించి మీడియాతో మాట్లాడకూడదనే నిబంధనలను కూడా ఆయన పక్కన పెట్టి మార్గదర్శి కేసులోని పలుసార్లు మీడియా సమావేశాలను నిర్వహించారు. కేవలం ఇక్కడే కాదు, హైదరాబాద్, చివరకు ఢిల్లీలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి ఆ సంస్థను ప్రజల్లో పలుచన చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పటి మాజీ అడిషనల్ ఏజీ పొన్నవేలు సుధాకర్ రెడ్డితో కలిసి విరంగాలు వేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆయన చేసిన అవినీతి భాగోతాలపై విచారణ జరగనుంది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన కాలంలో కూడా ఆయన అవినీతికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారని, అలాగే తన బినామీ కంపెనీలకు సొమ్ములు చెల్లించడంలోని క్రియాశీలక పాత్ర పోషించినట్లు విజిలెన్స్ దర్యాప్తులు తేలింది. దీంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ సమయంలో ఆయన హెడ్ క్వార్టర్ని విడిచి వెళ్లరాదని ఆదేశించారు. మొత్తం మీద నిబంధనలకు అతీతంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పోలీసుల అధికారులపై కూటమి ప్రభుత్వం ఆలస్యంగానైనా చర్యలు తీసుకోబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.